అర్హత లేని వైద్యం, ప్రజల ప్రాణాలతో చెలగాటం. సామాన్య ప్రజలు అనారోగ్యం బారిన పడితే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళుతుంటారు. కొంతమంది నాణ్యమైన వైద్యం అందుతుందని అందుబాటులో ఉన్న ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతుంటారు. ఇందులో కొన్ని అనుమతి లేని ప్రైవేటు ఆసుపత్రులు ఉంటుండగా కొన్ని ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతి ఉన్నా వాటిలో అర్హత లేని వైద్యులు చికిత్సలు చేస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడి అమాయకులైన ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇటీవలే సత్తుపల్లి పట్టణంలోని ఎస్వీసీ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన పామర్తి జోష్న ఘటనపై ఆసుపత్రిలో జిల్లా ఉప వైద్యాధికారి తనిఖీ చేపట్టారు. డాక్టర్ హర్షిత్ సరికొండ కేవలం ఎంబీబీఎస్ డాక్టర్ మాత్రమేనని, అతనికి ఆపరేషన్ చేసేందుకు అర్హత లేదని తెలిపారు. అనుమతులు ఇచ్చిన వాటిపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి సదరు వైద్యులపై మరియు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని, అర్హత లేని వారికి అనుమతులు ఇవ్వకుండా చూడాలని ఇక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇది సిలిండర్ లేబుల్ ఉంటుంది చూడు, ఆక్సిజన్ సిలిండర్ లేబుల్ ఉంటుంది, అందులో ఉందా? ఇప్పుడు ఆన్ చేస్తావా? ఉందా? ఇది ఎప్పుడు ఫిల్ చేశారా? లాస్ట్ రీసెంట్ గానే ఫిల్ చేశాం సార్. అంటే ఎప్పుడు డేట్ ఉంటుంది, దాని లేబుల్ ఉంటుంది కదా? ఏమీ లేదు సార్, వాళ్ళు రాసుకుంటారు సార్, పంపించేవాళ్ళు ఇస్తారు ఇక్కడ. డాక్టర్ గారు దీన్ని స్టిక్కర్ వేస్తారు కదా వాళ్ళు. చాలు సార్, అటు ఇంకొంచెం కాటన్ తీసుకోండి డాక్టర్ గారు. దీంట్లో పెట్టేసి ఇప్పుడు ఓపెన్ చేయబోయి, ఓపెన్ చేయి. చాలు, అది బట్ చాలు సార్. అదే కలర్ మారింది చూడు. ఎవరు ఇస్తున్నారు పిల్లలకి? మన ఆక్సిజన్ సప్లై గురునాథం అని ఒరిజినల్ ఇది ఆక్సిజన్ కాదనుకో, మనకి డాక్టర్ వచ్చారు. ఇది సక్షన్ ఆపరేటరా? అది బాయిల్సా? బాయిల్స్ పని చేస్తున్నారా? తర్వాత ఒకసారి ఇప్పుడు మీరు అప్లై చేసిన 6 పడకలకా? 6 పడకలు 10 పడకలకి థియేటర్ రాదు కదా, మరి ఆపరేషన్ థియేటర్ రాదు. 10 పడకల రిజిస్ట్రేషన్లో ఆపరేషన్ థియేటర్ ఉండదు కదా. కలిపి అప్లై చేశాను సార్, సర్జికల్. మరి అందులో ఉండదు. మినిమం 20 బెడ్స్ పెట్టుకో. 10 to 20 ఏ నామ్స్ పెట్టినా ఒకటే. మీ దగ్గర అది లేదు కదా, చెక్ లిస్ట్ లేదు కదా మీ దగ్గర. ఇది పల్స్ ఆక్సిమీటరా? అవును సార్. బాయిల్స్ ఎప్పుడు కొన్నారండి? 1.5 years సార్. కొత్తది అన్నది కొత్తదే సార్. ఎన్ఎస్ఎస్ సారే ఉపయోగిస్తారు అదే. అవును సార్. నువ్వు పెడతావా? లేదు సార్, ఎన్ఎస్ఎస్ సార్. ఈ రూము కరెక్ట్ కాదన్న, ఆపరేషన్ థియేటర్కి దాన్ని పెట్టింది అర్థమవుతుందా? కనీసం 20 ఇంటూ అంతే ఎంత ఉండాలి ఆపరేషన్ థియేటర్కి? 20 బెడ్ పెట్టి. మరి ఇప్పుడు ఎంత ఉంది? ఒక 3-4 feet లెస్ ఉంటుంది. ఇది ఎంత 10 or 12 కదబ్బా. ఇట్స్ నాట్ ది ఐడియల్. చూపి ఎలా ఉంటుంది? ఎమర్జెన్సీ బ్యాగ్స్ కెమెరా అవుతాయి. అవి అవసరం లేదు నాకు, సర్జికల్ ఇదే టర్మినా. దీని లెటర్ ఓపెన్ ఎక్కడ ఉంది? ఎడ్రిలిన్ పెట్టావా, నారెడ్రిలిన్ పెట్టావా? దేనికి సార్? థియేటర్ సంబంధించి ఎంట్రీ సార్. స్పైనల్ డ్రిల్స్ అంటే అన్ని చూస్తున్నారు డాక్టర్ గారు. ఎన్ని సంవత్సరాల క్రితం పెట్టారు స్టార్ట్? ఇంత ఓల్డ్ ఇంత ఓల్డ్ వాటితో స్పైనల్ లెట్ ఇస్తారండి మీరు? లేదు సార్, జస్ట్ ఇక్కడ ఉన్నాయి సార్. స్పైనల్ లెట్స్ కొత్తవి సార్. తీసుకో, దగ్గర పెట్టి సేమ్ దగ్గర పెట్టి మన ఏం స్పైనల్ డాక్టర్ గారి దగ్గర పెట్టుకో. అదే ఇంత అవుట్డేటెడ్ స్పైనల్ జస్ట్ ఉన్నాయి సార్. అట్లా ఉండకూడదు కదా, థియేటర్లో ఉన్నాయి అంటారు సార్. ఉండాలి థియేటర్.
అసలు ఎంబీబీఎస్ మీకు థియేటర్లు పర్మిషన్ లేదు. ఆఫ్ కోర్స్ నువ్వు అప్లై చేసి అంటున్నావు కాబట్టి దిస్ మచ్ ఆఫ్ మెజర్మెంట్ ఉండాలి కదా. చాలే బ్రో సార్ ఇది పెట్టు. లాసిక్స్ దేనికి? యూరిన్ ఇది అవ్వటానికే కదా లాసిక్స్, అంతేగా? మెడిసిన్ ఎక్స్పైరీ, అన్నీ ఎక్స్పైరీ. ఎక్స్పైరా? ఇది ఏ ఇయర్ నాన్న? 24 కదా. ఈ 25 కదా. 24 మెడిసిన్ మీ దగ్గర ఎందుకు ఉంచితే ఆపరేషన్ థియేటర్లో? ఇది స్టార్టింగ్లో ఇక్కడ పెట్టేసి ఉన్నారు రెగ్యులర్, అంటే థియేటర్